స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ముఖ్యంగా హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చిందని చెప్పేసి కూడా వారు వ్యాఖ్యలు చేసేదాన్ని. హరీష్ రావు గారికి ఏదో అక్కడ కొండా సురేఖ గారి అమ్మాయి ఏదో వెపన్స్ గురించి మాట్లాడినట్టు చెప్తే దాన్ని పట్టుకొని ఇమీడియట్గా ప్రజల మధ్యానికి వచ్చి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. ఆ టోటల్ ఎపిసోడ్లో సరే ఎక్కడో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఏదో ఆవేశపడ్డరు. ఆమె మినిస్టర్ గారు అమ్మాయి అక్కడ జరుగుతున్నటువంటి పోలీసులు వాళ్ళ ఇంటికి రావడానికి తప్పు పట్టి ఆమె వచ్చి బయట మాట్లాడినప్పుడు ఆమెకు కొన్ని తెలిసి కొన్ని తెలియక మాట్లాడి ఉండొచ్చు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని హరీష్ రావు గారు గన్ కల్చరే తెలంగాణలో వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే మీరు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఏ చిన్న అవకాశం వచ్చినా, ఏ చిన్న ఇష్యూ డిస్కషన్లకు వచ్చినా దాన్ని పట్టుకొని దాన్ని మొత్తం ఒక సమస్యని సృష్టించే విధంగా మాట్లాడతారు హరీష్ రావు గారైనా కేటీఆర్ అయినా. రోజుకు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టండి, వాళ్ళకి పూట గడవదు. ఎందుకంటే ఎప్పుడు అధికారం కోల్పోతాం అనుకున్న వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ అవకాశం వచ్చినా అవకాశాన్ని చేజార్చకుండా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నంలో ఈరోజు వాళ్ళు మాట్లాడుతారు. గన్ కల్చర్ ఎక్కడొచ్చింది? వాళ్ళు ఏదో ఫోన్లో ఏదో సిమెంట్ కంపెనీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ సందర్భంలో ఏదో వెపన్స్ ఉన్నాయి అనేటట్టు మాట్లాడారు అని చెప్పారు. కానీ ఆడ డెక్కన్ వాళ్ళు వచ్చి రోహిన్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గర కానీ డెక్కన్ వాళ్ళు వచ్చి ఈ సుమంత్ దగ్గర కానీ 1-to-1 కలవాలి, వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుర్రు. సరే ఆ విషయంలో ఏదో మిస్కమ్యూనికేషన్ ఉందనేది క్లియర్గా కొండా సురేఖ కూతురే కొండా సుష్మిత కూడా చెప్తున్నారు ఇదంతా రేవంత్ రెడ్డి ఇచ్చారు అంటే ఎంత గన్స్ పంపించారనే విధంగా కూడా కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఆమె ఏం మాట్లాడింది అనేది కంటెంట్ కాదు. అసలు ఏం మాట్లాడింది? ఆమె ఫోన్లో మాట్లాడిరు అని చెప్పారు. ఫోన్లో గన్లతో ఏం సంబంధం ఉంటుంది? మాటలతోటే కదా సంబంధం. సింపుల్ లాజిక్ అండి. ఆమె చెప్పింది ఫోన్లో మాట్లాడిర్రు, డెక్కనోళ్ళతో ఫోన్లో మాట్లాడిర్రు సుమంత్ అని చెప్పింది. దాంట్లో గన్ ఎక్కడొచ్చింది? కాకపోతే ఏంటంటే వీళ్ళు ప్రతిదాన్ని డాట్స్ కనెక్ట్ చేసి ఎక్కడన్నా తప్పు దొరికితే ఇమీడియట్గా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని దూషించాలన్న ఉద్దేశం తప్ప ఇక్కడ ఏం కనపడతలేదు. అంటే మా అమ్మని కావాలని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు, క్యాబినెట్ నుంచి తొలగించేటువంటి విధంగా రెడ్ల రాజ్యం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, బీసీలని అనగదొక్కేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నారనే విధంగా కూడా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మరోవైపు హరీష్ రావు ఒక కీలకమైనటువంటి కామెంట్ చేసింది ఏంటంటే తెలంగాణ క్యాబినెట్ ఒక దండుపాలెం బ్యాచ్గా మారుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. హరీష్ రావు మాట్లాడే దాంట్లోనే కాంట్రడిక్షన్ ఉంది. ఒకటి బీసీ నాయకత్వాన్ని అనగదొక్కుతుర్రు అని చెప్పి ఒక స్టేట్మెంటు, మొత్తం బీసీలు ఉన్నటువంటి కార్యవర్గం అంతా దండుపాల్యం అని ఒకటి. నేను అనేది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుర్రు. ఎట్లా దోచుకుర్రు అంటే ఇక దోచుకోవడానికి కూడా ఇంకో పేరు పెట్టే విధంగా దోచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంతో అక్కడక్కడ వాళ్ళ మా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అవి ఎట్లా అంటే కాఫీ కప్పులో పెను తుఫాన్ లాంటిది. అది దాని మీరు అంటున్నారు వాస్తవమే, కానీ మొన్నటి వరకు పొన్నం సంబంధించినటువంటి సమస్య కూడా వచ్చింది. దాని తర్వాత అడ్లూరికి పొన్నం, మళ్ళీ అడ్లూరికి వివేక్ మధ్యలో జరిగినటువంటి వివాదం, మళ్ళీ ఇప్పుడు కొండా సురేఖ సంబంధించినటువంటి వివాదం. అంటే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మాకు మేలు జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత అనుకున్నారు, కానీ మంత్రుల మధ్యనే గ్యాప్ రోజు రోజుకి పెరుగుకుంటూ పోతుంది కదా. ప్రజల విషయంలో పాలన విషయంలో గాడి తప్పే ప్రయత్నం మేము చేస్తలేదు. ఎక్కడన్నుంటే చిన్న చిన్న సందర్భంలలో వాళ్ళు మాట్లాడుకుంటప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్, వాళ్ళు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఏదైనా మాట్లాడుకుంటే వాళ్ళు కమ్యూనికేషన్లో ఏదైనా మాట్లాడుకుంటే దాన్ని పెద్ద భూతద్దంలో చూపించారు. అది 1 నిమిషంలోనే సద్దుమణిగింది ఇద్దరిని కూర్చోబెడితే. వాళ్ళిద్దరు ఇట్లేంది ఏదో అనుకున్నాక మీరు ఒకసారి అనుకున్నాం కదా, అనుకుంటే మనము క్షమించమనో లేకపోతే అన్నది వాస్తవమనో చెప్తే అయిపోయేదానికి ఈరోజు అది తర్వాత ఇప్పుడు కొండా సురేఖ గారి ఇష్యూని తీసుకొచ్చి రాష్ట్ర పాలనకు ముడిపెట్టొద్దు. రాష్ట్ర పాలన బ్రహ్మాండంగా నడుస్తుంది. వీళ్ళు ఏదైతే అప్పుల రాష్ట్రంగా ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయకుండా ఓన్లీ రాష్ట్రాన్ని దోచుకునే విధంగా వీళ్ళు ఇష్టానుసారంగా రాజ్యం వెళ్ళి 10 ఏళ్ళు దోచుకున్న రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నంలో మాత్రం ఏమాత్రం వెనకడిగేసేది లేదు. ఇవి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కాదు, మీరు ఎప్పటి నుంచో చూస్తే 1948 ఇండిపెండెన్స్ తర్వాత ఎప్పుడైతే మనకు నెహ్రూ గారి ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా మా పార్టీలో కొంచెం స్వాతంత్రం ఎక్కువ కాబట్టి క్యాబినెట్లలో ప్రతిసారి డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది.
గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. దీనికి ప్రజాపాలనకు సంబంధం ఉండదు. మా దగ్గర ఏదున్నా ఓపెన్ డిస్కషన్ ఉంటుంది. వాళ్ళ పార్టీల మాదిరిగా ఎవరిని వాళ్ళు చేసుకోలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇంకా ప్రజలకి ఏం మేలు చేస్తారు, ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నారు అని చెప్పేసి కూడా తీవ్రమైనటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ చేస్తుంది, బీఆర్ఎస్ కూడా చేస్తున్నారు. మీరు ఒక్కటే చెప్తున్నానండి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత మాది. ఇవాళ మేము ప్రతి విషయంలో కూడా ఏదైతే వాగ్దానాలు చేసినామో మ్యాక్సిమం చేసుకుంటూ వస్తున్నాం. ఇంకొన్ని చేయని కూడా ఉన్నాయి, అవి కూడా చేసే ప్రయత్నం చేస్తాం. రాష్ట్రం అప్పుల పాలు చేసిపోయారు, వడ్డీలు కట్టే పరిస్థితి లేకున్నా కానీ రైతు రుణమాఫీ చేసినాం. ఈరోజు ఎన్నో పథకాలు ముందుకు తీసుకొస్తున్నాం. వాళ్ళ హయాంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు పెట్టకుండా ఈరోజు అందరికీ కూడా నియామక పత్రాలు ఇస్తున్నాం. రేపు గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఇస్తున్నాం. వీటిల్లో ఏం లేదు. కావాలంటే అపోజిషన్ పార్టీకి ఉంది ఒకే ఒక, వాళ్ళు ఏ రోజు కూడా అధికారం కోల్పోతాం అనుకోలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు వీలైనంత మటుకు ఒకే లైన్ తీసుకుంటారు. వీళ్ళకి చేత కాదు పాలన, వీళ్ళకి చేత కాదు పాలన, వీళ్ళకి చేత కాదు పాలన అన్న లైన్ తప్ప వాస్తవంగా వాళ్ళు ఎక్కడ కూడా మేమేం చేసినాం వాళ్ళు ఏం చేసినారో కంపారిజన్ చేస్తే ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలలోనే మనకు తెలియబోతుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత హరీష్ రావు, కేటీఆర్ జీవితంలో నోరెత్తలేని పరిస్థితికి వస్తారు. అంటే ఒకవైపు జూబ్లీ హిల్స్ సీట్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే ఓట్ చోట్ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ అనేక నకిలీ ఓట్లను కూడా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు అనే విధంగా కూడా కామెంట్ చేస్తున్నారు. ఓట్ చోరీ విషయాని కోసం మేము ఓట్ చోరీ కోసం పోరాటం చేస్తున్నాం దేశవ్యాప్తంగా. రాహుల్ గాంధీ గారు బీహార్లో, హర్యానాలో మొన్న జరిగినటువంటి హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికలే కాకుండా బీహార్లో కూడా ఎస్ఐఆర్ పెట్టి ఓట్లను డిలీట్ చేస్తున్నారు అన్న విషయంలో మేము పోరాటం చేస్తున్నాం. వాళ్ళు ఏదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం తెలంగాణ ప్రజలు టీవీలు చూడరు, తెలంగాణ ప్రజలు పేపర్ చదవరు అనుకొని దాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్కి రాస్తారు. ఇప్పుడున్న ఓట్లన్నీ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తోటి చూపించడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు కూడా ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, డబల్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా చూపిస్తున్నారు. 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేటీఆర్ హైదరాబాద్కి నేనే హుకుం బాద్షా అని చెప్పుకున్న తిరిగినోడు. ఆయన హయాంలో జరిగిన ఓట్లే ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఓటు నమోదు కార్యక్రమంలో జరిగిన అవకతవకలు కాదు, వాళ్ళ హయాంలో జరిగిన అవకతవకలే వాళ్ళు చూపించుకుంటారు. ఈరోజు భారతదేశంలో పోరాటం చేసేదే మేము. ఎక్కడైతే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను చిత్తశుద్ధితో పనిచేయమని చెప్తున్నాం. కేటీఆర్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమైనా ఉంటే కంప్లైంట్ పెట్టమని చెప్పండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు. మేము అలాగే చెప్తున్నాం కదా. ఏదున్నా కానీ న్యూట్రల్ బాడీగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ నిర్ణయానికైనా మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మేము తప్పు చేయలేదు. తప్పు చేసి ఉంటే ఇంతో అంతో వీళ్ళ హయాంలో జరిగి ఉంటుంది. అవి కూడా ఏమైనా ఉంటే డిలీషన్, కరెక్షన్ చేసేది ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. దానికి అనవసరంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ 20 ఓట్లో 30 ఓట్లో ఒక్కోటో 2 ఓట్లో దొంగతనం చేస్తుందని చెప్తే ఇది కేవలం రాహుల్ గాంధీ అంత పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండని చెప్పి ఈయన ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈయన హీరో కావాలనుకుంటుండు. ఈ ఆటలేం జల్లో ఆల్రెడీ వీళ్ళ రంగు బయటపడ్డది. ఈ బావబామ్మర్దులు బిల్లా రంగా బ్యాచ్ ఇక చెల్లవు. ఇక్కడ మొత్తంకైతే ఈ ఓటు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్ద కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మేము గెలిచి తీరుతామని చెప్పేసి కూడా ఇటు చామల కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు పార్టీలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అవన్నీ చిన్న చిన్న సమస్యలు అయితే అన్ని పార్టీలో వస్తాయి, ఖచ్చితంగా కూడా పరిష్కారం అవుతుందని చెప్పేసి కూడా ఎంపీ చెప్పడం జరుగుతుంది. నవీన్, RTV, ఢిల్లీ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.